మీరు సామాజిక వర్గ పరంగా అందరితో కలిసే ఉంటారు, కానీ పార్టీ వర్గం వచ్చేసరికి ఆపోజిట్ పర్సన్స్తో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, అది మీకు ఇబ్బందిగా పరిణమించడం. అనుకోకుండా కొన్ని సందర్భాల్లో తారసపడతారు. వాళ్ళతో స్నేహం చేసి మన ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర చేస్తే తప్పు. కుట్ర లేకుండా మీరు ఆరోపించిన ఆరోపణలకు సంబంధించి కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు విమర్శలకు కానీ తగినంత యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి పార్టీలో కనిపిస్తూ ఉంది. ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతే ఆధారాలు లేవా, లేకపోతే విమర్శలు చేసి ఊరుకున్నారే? ఏ పరిపాలన అయినా కూడా కక్ష సాధింపు ధోరణి ఉండకూడదు. జగన్మోహన్ చేసింది కక్ష సాధింపు ధోరణి. మా నాయకులందరినీ అరెస్ట్ చేసి తప్పుడు కేసులు బనాయించి మరి అందరినీ కూడా. మద్యం కేసులో చాలా మంది పేర్లు వినపడతా ఉన్నాయి. మద్యం కేసు సంబంధించి సరైన చర్యలు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? మద్యంతో ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో మాకు ఆధారాలు చిక్కితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ రోజున మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 10 monthsలో సాధించింది ఏంటి గవర్నమెంట్? రాష్ట్ర అభివృద్ధి మీద ప్రధానమైన దృష్టి, సంక్షేమ పథకాల మీద ప్రధానమైన దృష్టి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని. ఉపాధి అవకాశాలు మీరు చెప్పినటువంటి అన్ని లక్షల ఉద్యోగాలు కల్పించగలుగుతారా? పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. పారిశ్రామికవేత్తలకి నమ్మకం కలగాలి. అన్ని రకాలుగా సహకరిస్తారు. సొంత పార్టీ వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పులు చేసినా సరే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. హద్దు మీరు మాట్లాడుతూ ఉంటాయి. తప్పు మన వాళ్ళు చేసినా కూడా చర్య తీసుకునే పార్టీగా ఉండాలి. నీకో న్యాయం నాకో న్యాయం కాదు. తప్పు ఎవరు చేయటం వీలు, అదుపులో ఉండాల్సిందే. పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి వీలేదు. అలా చేస్తే చర్య తీసుకుంటాం అనేది. మీరు పనిచేసిన దానికి, చేసిన పోరాటాలకి, మీకు సంబంధించిన ఈ పదవి కొంతవరకు మీ అభిమానులకి మీరు చేసిన దానికి కొంత ఊరట ఇచ్చినా క్యాబినెట్ ర్యాంకు స్థాయి హోదా కల్పిస్తారని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు పార్టీ తరఫున. నేను ఆర్థికంగా పెద్ద బలవంతుడు కాదు. ఆర్థికంగా నాకు స్తోమత లేకపోయినా కూడా నమస్కారం నారాయణరావు గారు. మీరు సామాజిక వర్గ పరంగా అందరితో కలిసే ఉంటారు, కానీ పార్టీ వర్గం వచ్చేసరికి ఆపోజిట్ పర్సన్స్తో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం, అది మీకు ఇబ్బందిగా పరిణమించడం, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం ఏమనిపించింది? ఇప్పుడు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో తారసపడతారు. వాళ్ళతో స్నేహం చేసి మన ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర చేస్తే తప్పు. కుట్ర లేకుండా బజార్లో కనపడ్డప్పుడు, ఏదైనా సందర్భంలో పలకరించుకున్నప్పుడు నీ పార్టీకి నువ్వు ద్రోహం చేయకుండా, నువ్వు అవతరాలతో కలిసి కుట్రలు చేయకుండా సందర్భానుసారంగా ఒకవేళ మాట్లాడాలి చూస్తే మాట్లాడతాం. దాన్ని పెద్ద నేరంగా చూడటం అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే గుళ్ళోకి వెళ్తాం, గుళ్ళో అల్లు వస్తారు గుడికి, ఇద్దరు కలిసి దండం పెట్టుకుంటూ ఉంటాం. మీ ఫోటోలో ఫోటో తీస్తారు, ఫోటో తీసి బజార్లో పెడతారు. మీ ఇద్దరు కలిసి ఏమైనా కుట్ర చేసినట్ట సిల్లి. ఇప్పుడు ఇతరులతో చేతులు కలిపి నా పార్టీకి ద్రోహం చేస్తే అది ద్రోహం. దాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇప్పుడు ఎవరో చనిపోయారు, శవంగాడికి వెళ్ళాం, వాడు శవంగాడికి వచ్చాడు. అదే విగ్రహావిష్కరణకి వెళ్ళాం, విగ్రహావిష్కరణ చేస్తున్నాం, ఆ నాయకుడికి ఎవరైనా రావచ్చు, వచ్చారు, అంత మాత్రం దాన్ని నేరంగా చూడటం అనేది కరెక్ట్ కాదు. అట్లా ఎవరన్నా తీవ్రమైన ద్రోహాలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏది ఫోనుల్లో మాట్లాడుకుని లాలూచితో పడిపోయి కుట్రలు చేసేసి ప్రభుత్వాన్ని ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ వాళ్ళతో చేతులు కలిపి కుట్రలు చేస్తారు కదా, అది తీవ్రమైన నేరం. అలా కాకుండా బజార్లో ఎక్కడో తారసపడ్డప్పుడు ఏదో ఇద్దరు కలిపి బాగున్నారా అంటే ఆ బాగున్నాను అంటాం. నమస్కారానికి ప్రతి నమస్కారం, అది సంస్కారం. దానిని తీవ్రమైన నేరాన్ని పరిగణిస్తే కరెక్ట్ కాదు. కరెక్ట్గా. మీ మచిలీపట్నం పోర్టు పనులు ఎంతవరకు వచ్చినాయి? దాన్ని ఏమైనా సమీక్ష చేస్తున్నారా, లేదంటే మీ వర్క్లో మీరు బిజీగా ఉంటున్నారు? ఇవాళ పొద్దున్న మచిలీపట్నం పోర్టుకు కూడా వెళ్ళాం. ఇవాళ మచిలీపట్నం పోర్టు పర్యవేక్షణకి వెళ్ళాం. మనోసారి వెళ్ళాం. పోర్టు పనులు ఎలా జరుగుతున్నాయో పరిశీలిస్తున్నాం. ఎట్లా జరుగుతున్నాయి? 35% పనులు పూర్తయినాయి. 26 డిసెంబర్ కల్లా పనులు పూర్తి చేయగలమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అడ్వాన్స్గా పని పూర్తి చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. ముందు పోర్టు నిర్మాణం జరిగిపోతే మా కోరిక ఏంటంటే, ఈ పోర్టు కోసం మేము తప్పించిన కారణం ఏంటంటే, పోర్టు వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. పోర్టు బేస్డ్
ఇండస్ట్రీస్ రావాలి. ఆ పరిశ్రమలు కనుక వస్తే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి. ఇవాళ మచిలీపట్నం పోర్టుకి మహాదశ రాబోతా ఉంది. కారణం ఏంటంటే హైదరాబాద్కి నియరెస్ట్ పోర్టు మచిలీపట్నం. హైదరాబాద్కి నియరెస్ట్, తెలంగాణ ప్రభుత్వానికి నియరెస్ట్ పోర్టు ఇది, ఆంధ్రప్రదేశ్కి నియరెస్ట్ పోర్టు. ఇవాళ విజయవాడ నుంచి మచిలీపట్నం రావాలంటే 60 కిలోమీటర్లు. ఇదే విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే 400 కిలోమీటర్లు. ఇదే మద్రాసు వెళ్ళాలన్నా కృష్ణపట్నం వెళ్ళాలన్నా మళ్ళీ 400 కిలోమీటర్లు. ఇవాళ దూరాభావం, వ్యయం, ఖర్చు పెరుగుతుంది, సమయభావం, ఈ రెండింటిని సేవింగ్ చేసుకోవాలి. ఇవాళ ఆధునిక ప్రపంచంలో సేవింగ్, టైం సేవింగ్, మనీ సేవింగ్, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే మచిలీపట్నం పోర్టుని ఎవరైనా కోరుకోవాల్సిందే. మచిలీపట్నం యొక్క పోర్ట్ అభివృద్ధిని ఎవరు అడ్డుకోలేరు. బ్రహ్మాండమైన వెలుగుతుంది. నెంబర్ 1 పోర్ట్ అవుతుంది మచిలీపట్నం. నెంబర్ 1 పోర్ట్ అవుతుంది అంటారు. ఎస్, ఓకే. అది వరకు పక్కన పెడితే కార్యకర్తల్లో ద్వితీయశ్రేణి నాయకత్వంలో పార్టీ కానీ ప్రభుత్వం కానీ సరైన స్టాండ్ తీసుకోవట్లేదు. మీరు ఇబ్బందులు పడ్డారు గత 5 సంవత్సరాలు. కానీ అరెస్టులు, ప్రతిపక్ష పార్టీలో చేసిన తప్పులకి, మీరు ఆరోపించిన ఆరోపణలకు సంబంధించి కానీ, మీరు చేసినటువంటి వ్యాఖ్యలకు, విమర్శలకు కానీ తగినంత యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పి పార్టీలో కనిపిస్తూ ఉంది. మీకు కూడా అధ్యక్షులు కాబట్టి మీకు కూడా వినిపిస్తూ ఉండొచ్చు. ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతే ఆధారాలు లేవా, లేకపోతే విమర్శలు చేసి ఊరుకున్నారే? ఏ పరిపాలన అయినా కూడా కక్ష సాధింపు ధోరణి ఉండకూడదు. జగన్మోహన్ చేసింది కక్ష సాధింపు ధోరణి. మా నాయకులందరినీ అరెస్ట్ చేసి తప్పుడు కేసులు బనాయించి మరి అందరినీ కూడా జైల్లో పెట్టాడు. అది కక్ష సాధింపు ప్రభుత్వం. మేము చేసిన తప్పులకి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు అధికారులైనా, ముఖ్యమంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఇవాళ ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులు కూడా మేము వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం. చట్టాన్ని ఎవరైతే అతిక్రమించి, ఉల్లంఘించి చట్టాన్ని దుర్వినియోగపరిచారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము అంటే కక్ష సాధింపు చేయట్లేదు. మేము కక్ష సాధింపు చేయలేదు. కక్ష సాధింపు అనే దానికి మా దగ్గర తావులేదు. చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు మనిషి కాదు. కానీ తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసిన వాళ్ళు మాత్రం. మద్యం కేసులో చాలా మంది పేర్లు వినపడతా ఉన్నాయి. మద్యంకి సంబంధించి సరైన చర్యలు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? మద్యంతో ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో మాకు ఆధారాలు చిక్కితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ మద్యంతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది, విచారించడం జరుగుతుంది, దీని మూలాలను లాగడం జరుగుతుంది. ఈ డబ్బంతా ఎక్కడ చేరిందో, ఎలా చేరిందో అన్నీ కూడా మాకు ఆధారాలతో సహా దొరికితే తప్పనిసరిగా అందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ పార్టీ పరిపాలన హయాంలో, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో, ఎవరైతే రాష్ట్రాన్ని నాశనం చేశారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కక్ష సాధింపు ధోరణితో మాత్రం కాదు, తప్పు చేసిన వారిని శిక్షించే ఉద్దేశం. ఈ 10 monthsలో సాధించింది ఏంటి గవర్నమెంట్? ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి మీద ప్రధానమైన దృష్టి, సంక్షేమ పథకాల మీద ప్రధానమైన దృష్టి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల్ని మీద చర్యలు తీసుకోవడం అనేది ఒక దృష్టి. అన్నింటినీ సమన్వయం చేస్తాం. ముందు అభివృద్ధి మీద ఫస్ట్ ప్రయారిటీ, సంక్షేమ పథకాల మీద కూడా ప్రయారిటీ. మూడోది వాళ్ళ హయాంలో జరిగిన ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు, చట్ట వ్యతిరేక విధానాలు, వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తాం. ఉపాధి అవకాశాలు మీరు చెప్పినటువంటి అన్ని లక్షల ఉద్యోగాలు కల్పించగలుగుతారా? కల్పించగలుగుతాం. ఎందుకంటే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, పారిశ్రామికవేత్తలకి నమ్మకం కలగాలి. ఈ రాష్ట్రానికి వస్తే మన రాజకీయ వేధింపులు ఉండవు, అన్ని రకాలుగా సహకరిస్తారు, భూములు కేటాయించాలి, పవర్ కేటాయించాలి, రాయితీలు ఇవ్వాలి, వ్యాపారస్తులను బెదిరించకూడదు. గత ప్రభుత్వ హయాంలో వ్యాపారస్తులను బెదిరించి వ్యాపారాలు లాక్కున్నారు. అలా భయంతో ఎవరు వ్యాపారస్తులు రాలా. చంద్రబాబు నాయుడు గారు అలా బెదిరించి లాక్కునే వాళ్ళకి ఆయన టాలరేట్ చేయడు. వెంటనే ఎవరైనా సరే వ్యాపారస్తులను కనుక బెదిరిస్తే చంద్రబాబు నాయుడు పిలిచి వార్నింగ్ ఇస్తాడు. రెండోసారి కనుక ఇట్లా బెదిరించారంటే జాగ్రత్త, నువ్వు నా పార్టీలో కూడా ఉండడానికి వీల్లేదు, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటావేంటి అని చెప్పి వార్నింగ్ ఇచ్చే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించాలి. వాళ్ళంతా వస్తే నిరుద్యోగ సమస్య ఆటోమేటిక్గా పరిష్కారం. సొంత పార్టీ వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పులు చేసినా సరే అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కొన్ని సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. హద్దు మీరు మాట్లాడుతూ ఉంటాయి. దాని మీద ఏమంటారు? పార్టీ స్టాండ్ అంతేనా? ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా ఉండాలి.
ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా ఉండాలి. తప్పు మన వాళ్ళు చేసినా కూడా చర్య తీసుకునే పార్టీగా ఉండాలి. నీకో న్యాయం నాకో న్యాయం కాదు. తప్పు ఎవరు చేయటానికి వీలు, అదుపులో ఉండాల్సిందే. పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి వీలేదు. అలా చేస్తే చర్య తీసుకుంటాం అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. రాయలసీమలో ఫ్రాక్షనిజాన్ని, విజయవాడలో ఫ్రాక్షనిజాన్ని తొక్కేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఫ్రాక్షనిజాన్ని, రవిడిజాన్ని, ఎదురులను దోసుకు తినే విధానాన్ని టాలరేట్ చేయడు. ఆయన అటువంటి వాటికి వ్యతిరేకం దాన్ని అనగతొక్కగలడు. గతంలో తొక్కాడు, మళ్ళీ ఎవడన్నా తలెత్తితే తొక్కగలడు. కాన్స్టిట్యున్సీ బైఫర్కేషన్ సంబంధించి కొన్ని అపోహలు కేంద్రం వద్ద ఉన్నాయి. అంటే ఇక్కడ స్థానాలు తగ్గిస్తుంది, ఎంపీ స్థానాలు నార్త్ వైపు ఎక్కువ ఉంటాయని చెప్పి కొంతవరకు మొన్నటి వరకు ఆందోళన జరిగినాయి. మీరే ఉంటారు దానికి సంబంధించి? భారతదేశంలో ఒకే పాలసీ అమలు అవుతుంది. ఈ బైఫర్కేషన్లో తప్పనిసరిగా మన రాష్ట్రంలో సీట్లు పెరుగుతాయి, ఎంపీ స్థానాలు పెరుగుతాయి, శాసనసభ స్థానాలు పెరుగుతాయి. దాని గురించి అంటే జనాభా లెక్కలు తీసి ఇంతమంది జనాభాకి ఒక కాన్స్టిట్యున్సీ ఉండాలని దాన్ని విడగొట్టుకుంటూ వస్తే మన సీట్లు, మన అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయి. ఇవన్నీ పుకార్లు, అపోహలు. ఇప్పుడు పార్టీల మీద, ఒక పార్టీ మీద ఇంకో పార్టీ బురదల్లకుండా అనేది సహజం. కానీ ఇది జరగబోయే దాంట్లో సీట్లు పెరుగుతాయి, న్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగా మన రాష్ట్రంలో జరుగుతుంది. మోడీ గారు 2వ తారీఖు రాబోతున్నారు, బిజీ షెడ్యూల్ ఉంది. అంటే మీకు ఆయనతో అనుబంధం ఉంది. ఈ సందర్భంగా ఆయనతో మీకున్న అనుబంధాన్ని షేర్ చేసుకోండి, గతంలో ఉన్న స్మృతుల గురించి. అంటే ఆయనకి మీకు ఎట్లాంటి ర్యాపో, పరిచయం కావచ్చు, మీరు కూడా కమిటీలో పనిచేశారు కాబట్టి. ఆయన మన భారత ప్రధాని. 2009 నుంచి 19 వరకు నేను 10 years పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. ఆయన 2014లో ప్రధానిగా వచ్చారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నేను ప్యానల్ స్పీకర్గా కూడా ఉన్నాను. అందువల్ల ప్రధానమంత్రి గారిని కలవడం అనేది పార్లమెంట్ సభ్యుడిగా నా ధర్మం. కొన్ని సందర్భాల్లో ఆయన కలవడం జరిగింది, ఫ్యామిలీతో సహా కలవడం జరిగింది. ఆయన నిజాయితీ కలిగినటువంటి నాయకుడు, ఆయన ఏ స్వార్థం లేని నాయకుడు, అనుభవం కలిగిన నాయకుడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా విశేషమైన అనుభవంతో భారత ప్రధానిగా ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక నెంబర్ 1 స్థానంలో నిలబెట్టి కీలకమైన దేశంగా మన దేశాన్ని గుర్తింపు తీసుకొచ్చాడు. మోడీ గారి పరిపాలన మనకు ఆదర్శం, మన విలువ పెరిగింది. ఆయన పరిపాలన సమర్థుడు. ఆయన మంచి రిసీవ్, గుర్తుపట్టడం, మాట్లాడడం అంతా క్లియర్ కట్గా ఉంటుంది. ఒక ప్రధానమంత్రి, ఒక అనుభవం కలిగిన నాయకుడు. ఆయన అందరితోటి చాలా సన్నిహితంగా ఉంటారు. ఆయనతో నాకున్న పరిచయం గొప్ప అనుభవం, మర్చిపోలేని అనుభూతి. నా కుటుంబంతో వెళ్ళినప్పుడు నా కుటుంబంతో చాలాసేపు గడిపాడు. నా మనవరాలతోటి కలిసి వెళ్ళాను, మా కుటుంబం అంతా కలిసి వెళ్ళాను. ఆయన చక్కగా మనం ఆదరించి కలిసి ఆప్యాయతగా మాతో గడిపాడు. అది మర్చిపోలేని అనుభూతి, మర్చిపోలేదు. నారాయణరావు గారు, మీరు పనిచేసిన దానికి, చేసిన పోరాటాలకి, మీకు సంబంధించిన ఈ పదవి కొంతవరకు మీ అభిమానులకి మీరు చేసిన దానికి కొంత ఊరటిచ్చినా క్యాబినెట్ ర్యాంకు స్థాయి హోదా కల్పిస్తారని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అది వాళ్ళ లేదు అంటున్నారు. ఏంటి, అడగలేకపోతున్నారా ఏంటి? అన్యాయం జరుగుతూనే ఉందా ఏంటి? చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా నాకు మంచి అవకాశాలు ఇచ్చారు. 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు పార్టీ తరఫున. నేను ఆర్థికంగా పెద్ద బలవంతుడు కాదు. ఆర్థికంగా నాకు స్తోమత లేకపోయినా కూడా, చాలామంది అంటారు రాజకీయాల్లో డబ్బు కావాలని. నాకు డబ్బులు లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు 3 సార్లు అవకాశం ఇచ్చారు. నేను 2 సార్లు గెలిచి పార్లమెంట్కి వెళ్ళాను. ఆయన పట్ల నాకు విధేయత ఉంది, పార్టీ పట్ల విధేయత ఉంది. పార్టీ నాకు చాలా చేసింది. మొన్న అలయన్స్లో నా సీటు ఇవ్వాల్సి వచ్చింది, నేను ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారు దానికి చాలా మీటింగుల్లో సముచితమైన స్థానం కల్పిస్తాను నారాయణరావు గారికి అని చెప్పి అన్నారు. ఫస్ట్ లిస్టులోనే నాకు స్టేట్ ఐపీఎస్ఆర్టీసీ చైర్మన్, చాలా గౌరవప్రదమైన పదవి, చాలా బాధ్యత కలిగిన పదవి ఇచ్చి నన్ను గౌరవించారు. సమాజంలో అందరూ కూడా నారాయణరావు గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, మంచి సముచిత స్థానం కల్పించారని చెప్పి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది, నా మనుషులకి సాటిస్ఫాక్షన్. కానీ క్యాబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తారన్నారు, దాని గురించి ప్రస్తుతానికి ఆయన నాకు పదవి ఇచ్చే నాటికి క్యాబినెట్ అవకాశాలు లేవు. ఇప్పుడు క్యాబినెట్ అవకాశాలు రావాలంటే భవిష్యత్తులో వస్తే ఆయన తప్పనిసరిగా నాకు అవకాశం కల్పించే ఆలోచన ఉన్న వ్యక్తే. ప్రస్తుతానికి ఈ పదవి ఇచ్చి నన్ను గౌరవించారు. ప్రధానంగా మీ జిల్లాలో పార్టీ అధ్యక్షులు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి సమప్రాధాన్యం, గుర్తింపు, గౌరవం లభిస్తుందా?
లభిస్తుంది తప్పనిసరిగా. ఇప్పుడు లోకేష్ గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తలను గుర్తించడంలో ఒక ప్రత్యేకమైన పంద, ఎవరు నిజంగా పనిచేశారో, ఎవరు పనిచేసినట్టుగా నటించారో అనేది లిస్ట్ అవుట్ చేయడంలో గ్రామ స్థాయి నుంచి కూడా నెట్వర్క్ తెలుగుదేశం పార్టీకి ఉంది. లోకేష్ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆ ఐక్యూ, అసలు ఎవరు పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశారు. ఇది వరకు పదవులో కొంతమంది పనిచేసినా పని చేయకపోయినా కొంత ఫెమిలియర్ పర్సన్స్కి వెళ్ళిపోతూ ఉండే. ఇప్పుడు అలా కాకుండా నిజంగా పనిచేసిన మనుషులను గుర్తించి ఆ పనిచేసిన మనుషులకే అవకాశాలు కల్పిస్తున్నారు. కార్యకర్తలు అందరూ గుర్తించారు అది. ఇక ముందు ఏంటంటే ఖచ్చితంగా పనిచేస్తే ఖచ్చితంగా పదవి వస్తుందనే ఒక సాంప్రదాయాన్ని స్టార్ట్ చేశాడు లోకేష్ గారు. ఇది ఆయన నెట్వర్క్ బాగుంది. కరెక్ట్గా పనిచేసే వాళ్ళని, నిజాయితీ గల వాళ్ళని, నిజాయితీగా పనిచేసే వాళ్ళని, హార్డ్ వర్కర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాడు. వారి యొక్క పనితీరుని బట్టి పదవి కేటాయింపు జరుగుతుంది. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ లేదు. నేను ఎంటపెట్టుకుంటే ఈయనకి పదవి ఇవ్వండి అంటే ఎవరు, ఆయన పని చేసాడు లేదో వాళ్ళు ట్రాక్ రికార్డ్ చూస్తున్నారు. 5 నిమిషాల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ పద్ధతి మంచిది. మంచిది. ఇలా కష్టపడ్డ వాళ్ళని మాత్రమే గుర్తించి పదవులు ఇవ్వటం అనేది ఖచ్చితంగా మంచిది. చాలా మంచిది అన్నారు. మీరు సంతృప్తిగానే ఉన్నారు ఈ పదవిలో? హ్యాపీగా ఉన్నాను. మీరు చేయగలిగింది ఏమైనా చేశారు మీరు వచ్చిన తర్వాత? నేను ఆర్టీసీ చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఫోకస్ చేసింది ఏంటంటే, చాలామందికి అందులో పనిచేసి చనిపోయినటువంటి అన్ఫిట్ అయినటువంటి ఎంప్లాయీస్ కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు ఇవ్వాలి. దాన్ని కారుణ్య నియామకం అంటారు. ఆ ఉద్యోగాలు ఇవ్వటంలో కొంత నిర్లక్ష్యం జరిగి, గతంలో కొన్ని నిర్లక్ష్యాలు జరిగి చాలామందికి అన్యాయం జరిగింది. నేను చైర్మన్ అవగానే వాళ్ళంతా వచ్చి నన్ను కలిశారు. వాళ్ళందరికీ కూడాను మళ్ళీ డిపార్ట్మెంట్ పరంగా మళ్ళీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఉద్యోగం అర్హత కల్పించి, ఆర్టీసీలో చేసే వాళ్ళకి ఆర్టీసీలో ఉద్యోగాలు ఇచ్చాం. మేము ఆర్టీసీలో 3 పోస్టులు మాత్రమే ఇవ్వగలం. 1 కండక్టర్, 2 డ్రైవరు, 3 శ్రామిక్. ఆర్టీసీ మెకానికల్ అంతవరకే ఇవ్వగలం. అంతకుమించి పోస్టులు ఇచ్చే కారుణ్య నియామకాలకి మాకు అవకాశం లేదు. వారికి వేరే ఉద్యోగం కావాలనుకుంటే బాగా చదువుకున్న వాళ్ళకైతే మేము కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు ఆయన పరిధిలో ఉన్న అవకాశం ఉన్న జాబులు అడిగిస్తున్నారు. కారుణ్య నియామకాలు ఆర్టీసీలో ఎంప్లాయీస్ పిల్లలు ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు, వాళ్ళకి అర్హతను బట్టి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాల్సిందే అనే దాని గురించి ఫోకస్ చేశాను. చాలామందికి అవకాశాలు వచ్చింది. దాని ద్వారా కొంత సంతృప్తి అయితే ఉంది. ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎలక్ట్రికల్ బస్సులు ఏంటి కారణం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడున్న బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు పూర్తిగా మార్చాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇవాళ చాలామంది పారిశ్రామికవేత్తలు ఈ బస్సులు కొని సబ్సిడీ తీసుకుని ఈ బస్సులు మాకు ఆర్టీసీకి ఇస్తారు. మొన్న మాకు 750 బస్సులు ఇచ్చారు. మాకు 750 బస్సులు శాంక్షన్ చేశారు. ఆ బస్సులన్నీ కూడా విజయవాడకు కానీ, నెల్లూరుకు కానీ, తిరుపతికి కానీ, అన్ని చోట్ల విశాఖపట్నం కానీ అన్ని చోట్ల కూడా ఇవ్వడం జరిగింది. ఈ బస్సుల వల్ల లాభం ఏంటంటే, అదే 750 బస్సులు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా నిర్మాణం, దానికి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్స్ పెట్టాలి. దానికి ఛార్జింగ్ స్టేషన్ కేటాయింపు జరిగింది. 750 కేటాయింపు జరిగింది. బాడీ బిల్డింగ్ తయారవుతుంది. బాడీ బిల్డింగ్ తయారవుతుంది. అది కొద్ది రోజుల్లోనే రిలీజ్ చేస్తారు. ఈ లోపు మేము దానికి ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలి. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల లాభం ఏంటంటే వాతావరణ కాలుష్యం. ఇవాళ ముఖ్యంగా ఆలోచించాల్సింది వాతావరణ కాలుష్యం. చాలా రోగాల కారణం వాతావరణ కాలుష్యమే. వాతావరణ కాలుష్యం లేకుండా చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ కూడా ఆర్టీసీ మీద భారం పడకుండా ఉంటుంది. కారణం ఏంటంటే బస్సులు ఎవరో ఇండస్ట్రీస్ తీసుకొస్తారు, పారిశ్రామికవేత్తలు తీసుకొస్తారు, వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళ స్టాఫ్నే పెడతారు, మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేసుకుంటారు. మేము కావాల్సిందంటే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్లో ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి. ఆ ఛార్జింగ్ కూడా మాకు డబ్బులు వస్తాయి. మేము ఆర్టీసీ బస్సులు ముందు ఒక భారం తగ్గుతుంది. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మాకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్టాఫ్ మెయింటెనెన్స్ కూడా కొంత స్టాఫ్ని వాళ్ళే తెచ్చుకుంటారు. మాకు పని భారం తగ్గుతుంది. అప్పుడు లాభాల దిశలోకి వచ్చే అవకాశం ఉంది. మేము ఇప్పుడున్న బస్సులు అన్నిటిలో ఆ ప్లేస్లో ఎలక్ట్రిక్ బస్సులు రావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష. ఓకే సార్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మీ టైం ఇచ్చినందుకు. ఇదండి కొనకల నారాయణరావు గారి ఆలోచనలు, అభిప్రాయాలు. రాష్ట్రానికి సంబంధించి సమగ్ర అభివృద్ధి కొరకు ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు గారు విజనరీతో ఆలోచించి రాబోయే 50 సంవత్సరాలకు గాను ఎటువంటి డెవలప్మెంట్ అమరావతిలో జరగాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ 40,000 ఎకరాల సేకరణకు కూడా ప్రభుత్వం నిర్ణయించుకుందని, రాష్ట్రం అభివృద్ధితో పాటు సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ మే 2వ తారీఖు నాడు అమరావతి రాజధాని పునఃప్రారంభ పనులు మోడీ గారి చేత మొదలు కాబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్.